పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మిమ్మల్ందరినీ కూడా బైబిల్ పారాయణానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్చి 29వ తారీఖు ఈనాటి బైబిల్ గ్రంథం లూకాసు సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి 24వ అధ్యాయం వరకు. మరి ఈనాటితో లూకాసు సువార్త చదువుకోవటం, ధ్యానించటం అయిపోతూ ఉంది. అందువల్ల మరి రేపటి నుంచి యోహాను సువార్తను మనం అందరం చదువుకొని ధ్యానించుదాం. ఒలీవ కొండపై యేసు ప్రార్థన. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు గురి కాకుండాటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివీటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ ప్రార్థనను నామ యొద్ద నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గం నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖభారంచే అలసి సొలసిన నిద్రకు లోనగుట చూసెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండుటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు బందీ అగుట. యేసు మాట్లాడుచుండగానే అచ్చటకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడగు యూదా వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకొనుటకు దగ్గరకు రాగా యేసు వానితో, యూదా, నీవు ముద్దుతో మనుష్య కుమారుని పట్టించుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోవున్నది గ్రహించి, ప్రభు, మమ్ము కత్తు దూయమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధాన అర్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవిని తెగ నరికెను. కానీ యేసు, ఇక చాలు అని వాని చెవిని తాకి స్వస్థపరచెను. పిమ్మట యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధాన అర్చకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ ఇట్లు అనెను, మీరు బందిపోటు దొంగపైకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా? ప్రతిదినము దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకారపు శక్తియునయ్యున్నది. పేతురు బొంకు. వారు యేసును బంధించి ప్రధాన అర్చకుని భవనమునకు తీసుకొని వచ్చిరి. పేతురు దూరంగా వెనుక వచ్చుచుండెను. ప్రజలు భవనం ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచ్చట వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూసి అతని వంక తేరిపార చూచుచు, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కానీ అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగను అని బొంకెను. కొంచెం సేపటికి మరొకడు వచ్చి అతనిని చూసి, నీవు కూడా వారిలో ఒకడవు అనగా, ఓయి, నేను కాదు అని పేతురు చెప్పెను. ఇంచుమించు 1 గంట తరువాత ఇంకొకడు నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడేలైన ఇతడును గలిలయ వాసియే అని రూఢిగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పునది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అట్లు చెప్పుచుండగానే కోడి కూయెసెను. ప్రభు వెనుకకు తిరిగి పేతురును చూసెను. నేడు కోడి కూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. శత్రువుల చేతిలో పరిహాసం. భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కనులకు గంతలు కట్టి, ప్రవచింపుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి.
వారింకను ఎన్నియో విధముల ఆయనను దూషించిరి. న్యాయపీఠము ఎదుట ప్రభు ఉదయముననే ప్రజలు, పెద్దలు, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకుని వచ్చి, నీవు క్రీస్తువా, మాతో చెప్పుము అని అడిగిరి. మీతో చెప్పినాను, మీరు నన్ను విశ్వసింపరు. నేను మిమ్ములను ప్రశ్నించినను, మీరు సమాధానం చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడువా అని వారు ఒక్కొమ్మడిగా ప్రశ్నించిరి. మీరన్నట్లే అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు వారు, మనకు ఇంకను ఏమీ సాక్ష్యం కావలేను, మనం స్వయంగా అతని నోట వింటిమి కదా అని పలికిరి. లూకాసు వార్త 23వ అధ్యాయం. పిలాతు ఎదుట ప్రభువు. అప్పుడు వారు సభ సాలించి యేసును పిలాతు వద్దకు తీసుకొని పోయిరి. అతడు తిరుగుబాటు లేవదీయుచు చక్రవర్తికి పన్ను చెల్లింప నిషేధించుట, తన్ను తాను క్రీస్తుననియు రాజుననియో చెప్పుకుంటా మేము స్వయంగా వినియున్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు ఆయనను, నీవు యూదుల రాజువా అని అడుగగా, అందుకు ఆయన, నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధాన అర్చకులతో ప్రజా సమూహములతో, నాకు ఇతనిలో నేరము ఏమీయూ కనిపించుటలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతం మొదలు ఇచ్చట వరకు యూదయ సీమ అంతటా బోధించుచు ప్రజల్లో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తంగా ఆరోపించిరి. హేరోదు ఎదుట యేసు ఆ మాటలు విని పిలాతు, ఇతడు గలిలయ నివాసియా అని అడిగెను. ఆయన హేరోదు పాలనకు చెందిన వాడని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను. యేసును చూసి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏలైనా ఆయనను గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురు చూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒక్కటైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమియూ ఇయ్యలేదు. ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలచుండి ఆయన మీద తీవ్రంగా దోషారోపణ చేయుచుండిరి. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసంగా విలువైన వస్త్రమును కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అంతకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు, పిలాతులు ఆనాడు పరస్పరము మిత్రులైరి. న్యాయపీఠము మరణశిక్ష. అప్పుడు పిలాతు ప్రధాన అర్చకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ఇప్పుడు ప్రజలను పెడత్రోవ పట్టించుచున్నాడని ఇతనిని నా యొద్దకు తీసుకొని వచ్చితిరి. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించితిని. ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమీయూ నాకు కనిపించుటలేదు. హేరోదుకు కూడా ఆయన యందు ఏ దోషము కనిపింపలేదు. కనుక అతడు తిరిగి నా వద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు పూర్తి పని ఏమీయూ తగిన పని ఏదియూ చేయలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టెదను అనెను. పాస్కా ఉత్సవంలో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో, వీనిని చంపివేయుడు, మాకు బరబ్బను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బ నగరంలో జరిగిన ఒక తిరుగుబాటుకు, హత్యకు కారకుటచే కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశముతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు అతనిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. 3వ పర్యాయము పిలాతు, ఇతడు చేసిన నేరమేమి,
మరణశిక్షకు తగిన నేరమేమియు ఇతనిలో నాకు కనిపింపటలేదు. కనుక ఇతనిని కొరడ దెబ్బలతో కొట్టించి విడిచిపెట్టెదను అని వారితో చెప్పెను. కానీ వారు అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించెను. తిరుగుబాటు, హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వానిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారి ఇష్టానుసారం చేసుకొనుటకు వారికి అప్పగించెను. సిలువ మ్రానుపై యేసు. వారు యేసును తీసుకొని పోవుచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియ సీమోనును చూసిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరిచిరి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందుకు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలైనా ఇదిగో గుడ్రాళ్ళు బిడ్డలను కనని గర్భములు చనుబాలి ఎన్ని స్తనములను ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ చెప్పనారంభింతురు. పచ్చి మ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గూర్చి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరం చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అచ్చట నిలువబడి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుని వలన పంపిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చేదు ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అనే ఫలకమును రాసి సిలువపై భాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తుల్లో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపము ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వాణ్ణి గద్దించుచు, నీకు దైవ భయము లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అనెను. యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. యేసు మరణం. ఇది మించుమించు మధ్యాహ్న సమయం. సూర్యుడు అదృశ్యుడాయెను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. దేవాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణం విడిచెను. దానిని చూసి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచ్చట గుమికూడిన ప్రజలందరూ ఈ సంఘటనలను చూసి రొమ్ము బాదుకొనుచు తిరిగి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిస్థితుల అందరును స్త్రీలను దూరం నుండి ఇదంతయు చూచుచుండిరి. భూస్థాపనం. యూదులు పట్టణమగు
అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దేవరాజ్యమునకై నిరీక్షించుచుండువాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును సిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవ్వరును ఉంచబడని రాతితో తొలచబడిన సమాధి అందుంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభం కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని యేసు దేహము ఉంచబడిన విధమును చూసిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకొనిరి. లూకా సువార్త 24వ అధ్యాయం. పునరుత్థానం. ఆదివారం వేకువ జామున ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి. సమాధి ద్వారమును మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండుట చూసిరి. వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభు అయిన యేసు దేహం వారికి కనిపింపలేదు. వారికి ఏమీయూ తోచలేదు. అప్పుడు 2 పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములను ధరించి వారి చెంత నిలిచి ఉండిరి. వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎలా వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున సజీవుడై లేవవలెనని మీతో చెప్పెను గదా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలను స్మరింపుడు అనిరి. యేసు పలుకులు అప్పుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి. వారి సమాధి నుండి తిరిగి వచ్చి 11 మంది శిష్యులకు తదితరులకు ఈ విషయములన్నీ తెలియచేసిరి. అట్లు తెలియచేసిన వారు మగ్దల మరియమ్మ, యోహానమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, వారితో నన్న తక్కిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మక వానిని కట్టుకథలుగా భావించిరి. కానీ పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తిపోయి లోపలకు వంగి చూడగా నారబట్ట మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను. ఎమ్మావు మార్గములో యేసు దర్శనం. ఆ దినముననే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చడించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుచుండగా యేసు వారికి సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూసిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారితో, క్లెయోఫా అనునతడు యెరూషలేములో నీవు కొత్తవాడవా? ఆ దినములలో అక్కడ ఏమి జరిగినదో నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. ఆయన క్రియల యందు వాక్కున్నందున దేవుని వలన మనుషుల వలన శక్తివంతునిగా పరిగణింపబడిన వాడు. మన ప్రధాన అర్చకులు, అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపడిరి. అంతట మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూసిరి, కానీ యేసును మాత్రం చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో
ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యం కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయు వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోనట్లు కనబడెను. అంతటా వారు ప్రొద్దువాలిపోయినది, సంధివేళగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమున కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికిచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయెను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీయు మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వలిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలియచేసిరి. యేసు శిష్యులకు దర్శనము. వారు అట్లా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు వారు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లా అనెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనస్సులో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్లను చేతులను చూడుడు, నేనే ఆయనను, నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపగా వారు ఆనందముతో ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల గ్రంథంలోను నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములను అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము, పాపక్షమాపణ ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకు నగరముననే ఉండుడు. మోక్షారోహణం. అటు పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి చేతులెత్తి ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు కొనిపోబడెను. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు సర్వదా దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి. ప్రియా స్నేహితులారా, ఇప్పటి వరకు లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త 3 సువార్తలను కూడా ఆడియో రూపంలో మీ ముందుకు తీసుకుని రావటానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశారని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియోను విని దేవుని యొక్క వరాలు పొందటానికి సహాయపడగలదని ఆశిస్తూ ఉన్నాను. ఈ నా చిన్న ప్రయత్నాన్ని అందరూ కూడా ప్రోత్సహిస్తారని అనుకుంటూ ఉన్నాను. దయగల దేవుడు ఆయన వాక్కు విను వారందరినీ ప్రత్యేకంగా దీవించబడాలని, ఈ జూబిలీ సంవత్సరం ఒక దీవెనకరంగా
మనందరికీ కావాలని ఈ నా ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించమని మీ అందరి కోసం ప్రార్థిస్తూ దేవుని సేవలో సిస్టర్ ఉష.